రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ ఎన్నిసార్లు చూశారు, ఎంతమంది చూశారు అని మాత్రం అడగను. నాకు తెలిసి ఇప్పటికీ 1, 2, 3, 4 సార్లు చూసేసే ఉంటారు. ఎస్, సాయి ప్రియా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ప్రెజెంట్స్ రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు బర్త్డే జోష్ అంతా మన శిల్పకళా వేదికలోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. విచ్చేసిన పెద్దలందరికీ, మా స్పాన్సర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సూపర్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి మేమందరం ఇక్కడికి వచ్చేసాము. బోల్డ్ అని కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఈరోజు. విచ్చేసిన మీ అందరికీ మరొకసారి వెల్కమ్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ టైటిల్ స్పాన్సర్ సాయి ప్రియా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అండ్ పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్, KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, SBR Varabhumi Infra Developers, Associate Partners, Vijeta Supermarket, Ushwadaya Supermarket, Priya Gold, Dr. Venu's Institute of Skin and Hair, Vasudha Life Spaces, మన డిజిటల్ పార్ట్నర్ సుమన్ టీవీ అండ్ మీడియా పార్ట్నర్ బ్రాకల్. అండ్ ఈవెంట్ ఇస్ మేనేజ్డ్ బై శ్రేయాస్ మీడియా, ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్. మరి మన కార్యక్రమానికి వెళ్లే ముందు ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి మీ అందరికీ ఇక్కడ రావడానికి ముఖ్య కారణం మా సాయి ప్రియా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వారికి థ్యాంక్ యూ తెలియజేస్తూ, సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద మెయిన్ ప్రోగ్రామ్, సాయి ప్రియా గురించి ఒక 2 మాటలు మాట్లాడుకుందాము. సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ కంపెనీ స్థాపించి 25 సంవత్సరములు పూర్తి చేసుకుంది. 25 సంవత్సరముల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాలలో 38కి పైగా వెంచర్లు వేసి 4,000 ఎకరాలలో 20,000 మంది కస్టమర్ల ప్లాట్లు సంపాదించుకుంది. హైదరాబాద్లోని అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతమైన శ్రీశైలం, అలాగే శంషాబాద్ వద్ద తిమ్మాపూర్ ప్రాంతంలో, శంకర్పల్లి ప్రాంతంలో 400 ఎకరాలలో నూతన వెంచర్లను సిద్ధం చేస్తోంది. ప్రతి వెంచర్లో ఎన్నో ఆధునిక సౌకర్యాలతో ఆల్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్తో ధూమ్ ధామ్గా ముందుకెళ్తుంది. మన కంపెనీ చైర్మన్ NV ప్రసాద్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ G సాయి కృష్ణ గారు కస్టమర్లకు చెప్పిన సమయంలో వెంచర్లను అందచేయడమే కాకుండా 25 సంవత్సరాల్లో ఈ సమయంలో 20,000 మంది కస్టమర్లకు వారు పెట్టిన పెట్టుబడికి మంచి రాబడి వస్తుందని ఎంతో మంది వాళ్ళ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ సాయి ప్రియా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఇంత మంచి స్థాయిలో ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు సాయి ప్రియా ఫర్ బీయింగ్ అవర్ టైటిల్ స్పాన్సర్ అండ్ ద మెయిన్ స్పాన్సర్. అండ్ మన ప్రోగ్రాంలోకి వెళ్లే ముందు సాయి కృష్ణ గారి ఏవి చూద్దాం. ఏవి తర్వాత మన సెలబ్రేషన్స్ ని మొదలు పెట్టేద్దామా? ఎస్, ఏవి ప్లీజ్. Thank you once again to our Sai Priya Construction Limited and special thanks to our associate sponsor Rainbow Developers. So ready andaru? Josh inkoncham antaku minchi. Thank you. మరి ఈ రోజు అపర్ణ తన పర్ఫార్మెన్స్ తో మన కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతోంది. స్వాగతం సుస్వాగతం అంటూ విచ్చేసిన పెద్దలకు, అలాగే మా స్పాన్సర్స్ కి, మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరినీ వెల్కమ్ చేస్తూ లెట్స్ వెల్కమ్ అపర్ణ ఫర్ ద వెల్కమ్ డాన్స్. చప్పట్లు. అది నాటు నాటు నాటు. అసలు ఆ పాట వింటే ఇలా 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 స్టెప్పులే అని అనిపిస్తుంది, కానీ సారీ ఏం చేయలేం, రాదు. ఇక్కడ ఎంతో మంది బోల్డ్ రీల్స్ చేస్తుంటారు కదా ఇన్స్టాగ్రామ్ లో. ఎంతమంది చేశారండి నాటు నాటు రీల్స్ స్టెప్? ఫుల్. అదే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కాబట్టి. సరే, ధ్రువా ధ్రువా. అయితే ఇది నేను యాంకర్ కాబట్టి నేను పాడితే బాగుండదు. ఇది స్వయంగా తానే సినిమాలో పాడిన సింగర్ మనకు స్టేజ్ మీదకి రాబోతున్నారు అలాంగ్ విత్ ద టీమ్. ఆయన ఎవరో కాదు, రామ్ చరణ్ గారికి పాటలు చూసుకుంటే ధ్రువ, వినయ్ విధేయ రామ, అలాగే బ్రూస్లీ సినిమాల్లో రామ్ చరణ్ గారికి పాటలు పాడి రామ్ చరణ్ గారితో ధ్రువ సినిమాలో ఒక చిన్న పాత్ర కూడా పోషించారు. అఫ్ కోర్స్ సింగర్ గానే మీ అందరికీ బాగా తెలుసు ఆయన. సో మా సింహ గారు అలాగే టీమ్ తో పాటు రాబోతున్నారు. వెల్కమ్ సింహ గారు. ఆయన పేరులోనే సింహం ఉంది. ఆయన గొంతు ఓపెన్ చేస్తే అంతే, ఇంకా బేస్ అదనమాట. ఆయన మాట్లాడతారు, పాటలు కూడా పాడతారు. వాళ్ళు కొంచెం సాంగ్స్ అవి సెట్ చేసుకుంటూ ఉంటారు. మైక్ సెట్ చేసుకునే లోపు మన ప్రోగ్రామ్ కి, మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ కి చాలా మంది స్పాన్సర్స్ ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ ది స్పాన్సర్స్ ఆర్ మన అసోసియేట్ స్పాన్సర్ హ్యాపీ మొబైల్స్. మరి హ్యాపీ మొబైల్స్ 2018 మార్చ్లో వాళ్ళ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటే మోటో, హ్యాపీ కస్టమర్స్, హ్యాపీ ఎంప్లాయీస్, హ్యాపీ అసోసియేట్స్, హ్యాపీ స్టేక్ హోల్డర్స్. అండ్ మన రామ్ చరణ్ గారు కూడా
హ్యాపీ మొబైల్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అండ్ 70+ లొకేషన్స్ ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూసుకుంటే. అండ్ వాళ్ళు మొబైల్స్, టీవీస్, ల్యాప్టాప్స్, గ్యాడ్జెట్స్, అలాగే మొబైల్ యాక్సెసరీస్ ఇలా ఇంతవరకు 10 lakh కస్టమర్స్ని, హ్యాపీ కస్టమర్స్ని సొంతం చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు హ్యాపీ మొబైల్స్. అండ్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ది సింగింగ్ షో, ఒక్కసారి హ్యాపీ మొబైల్స్ ఏవి చూద్దామండి. హ్యాపీ మొబైల్స్ ఏవి ప్లీజ్. వన్ కస్టమర్ వస్తే ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఎవ్రీ మినిట్ ఎంటర్టైన్మెంట్, మరి అందులో భాగంగా మా సింహ గారు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ఓవర్ టు సింహ గారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ సింహ గారు అండ్ టీమ్ ప్లీజ్. థ్యాంక్ యూ మృదుల, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఎవ్రీవన్. ఏం సరిపోవట్లేదు మీ ఎనర్జీ. ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నాకు మంచి అనుబంధము మెగా ఫ్యామిలీ తోటి. అటు చిరంజీవి గారికి, ఇటు రామ్ చరణ్ గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే అల్లు అర్జున్ గారికి, వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ పాడే అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. కానీ ఆ అవకాశాన్ని మీకు నా గళాన్ని వినిపించేందుకు నాకు ఇచ్చినటువంటి అవకాశం నా గురువు గారు, నా మిత్రుడు, నాకు సర్వస్వమైనటువంటి స్వర్గీయ చక్రి గారికి ముందుగా పాదాబంధనాలు చేసుకుంటూ, వారు ఇచ్చినటువంటి భిక్షములాన్ని ఈరోజు మీ అందరి ముందర పాడుతున్నా. మరి ఎక్కువ టైం తీసుకోకుండా మీ అందరి కోసం గట్టి చప్పట్లతోటి హియర్ వి గో. థ్యాంక్ యూ సో మచ్ సింహ ఇన్ టీమ్. అసలు రచ్చలేపారు. జిగేలు రాణి అనగానే అసలు మా జిగేల్ రాజాలందరూ ఫుల్ లేచి ఫుల్ డాన్స్లే. సూపర్. ఈ ఎనర్జీ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండాలి. అండ్ వన్స్ అగైన్ ఒకసారి మన టైటిల్ స్పాన్సర్ సాయి ప్రియా కన్స్ట్రక్షన్ లిమిటెడ్, థ్యాంక్ యూ. అండ్ పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్, KLM ఫ్యాషన్ మాల్, SBR వరభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ అసోసియేట్ స్పాన్సర్స్, విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్, ప్రియా గోల్డ్, డాక్టర్ వేణూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిన్ అండ్ హెయిర్, వసుదా లైఫ్ స్పేసెస్ అండ్ రెయిన్బో డెవలపర్స్ అండ్ అగ్రో ఫార్మ్స్, డిజిటల్ పార్ట్నర్ సుమన్ టీవీ, మీడియా పార్ట్నర్ బ్రాకెల్, అండ్ ఈవెంట్ ఇస్ మేనేజ్డ్ బై శ్రేయాస్ మీడియా, ఇండియాస్ #1 and only promotional company. Thank you so much to all the sponsors. మరి మెగా పవర్ స్టార్ అనుకున్నా, మన పవన్ కళ్యాణ్ గారు అనుకున్నా, మన మెగా స్టార్ ఫ్యామిలీ అనుకున్నా కూడా వాళ్ళ వెన్నంటే ఉంటుంది మా బ్లడ్ డొనేషన్. ఎస్, సో మనందరం కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఎన్నోసార్లు బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళమే. అయితే మరి ఈ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అందరం కూడా పుట్టినరోజు అంటే ఏదో ఒక మంచి పని చేస్తాం కదా. మరి ఈరోజు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేసిన వాళ్ళకి ఒక చిన్న సత్కారాన్ని మేము అందజేద్దాం అనుకుంటున్నాము. మరి అందులో భాగంగా 254 సార్లు బ్లడ్ని డొనేట్ చేసినటువంటి మా సంపత్ గారికి జోహార్లండి, జోహార్లు. మరి ఆయనకు సంబంధించి ఒక ఏవీ చూద్దాము. సంపత్ గారి ఏవీ చూసిన తర్వాత విల్ గెట్ ఇన్ టు ది అవార్డ్ డిస్ట్రిబ్యూషన్. ముందుగా ఏవీ ప్లీజ్. అదనమాట, సూపర్. మరి సంపత్ గారికే కాదు, బ్లడ్ డొనేట్ చేసిన ఎంతో మందికి మేము థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. కాబట్టి మరి ఆ సత్కారాన్ని, ఆ అవార్డ్స్ని అందించడానికి మన ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో అత్యధికంగా రక్తదానం చేసిన అవుట్ స్టాండింగ్ బ్లడ్ డొనర్స్ సత్కరించడానికి విచ్చేసిన మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి సోదరి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీమతి డాక్టర్ కె మాధవి గారు. వారికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మ్యామ్. డాక్టర్ కె మాధవి గారి గురించి చెప్పాలి అంటే అందరికీ తెలిసిందే, మెగా బ్రదర్స్ ముద్దుల చెల్లెలు. ఆమె ప్రస్తుతం చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా విశేష సేవలు అందిస్తున్నారు. ఈ మధ్యనే మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు డాక్టర్ మాధవి గారిని సహా నిర్మాతగా కూడా ప్రకటించారు. మెగా పవర్ స్టార్ శ్రీ రామ్ చరణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని రక్తదాన శిబిరాలను నిర్వహించిన ఆర్గనైజర్స్ తో పాటు అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ ని డాక్టర్ కె మాధవి గారు చేతుల మీదుగా చిరు సత్కారం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ మ్యామ్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో డాక్టర్ మాధవి గారికి స్వాగతం, సుస్వాగతం. చిన్నారుల చేతుల మీదుగా మాధవి గారికి బొకేను అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే ఈరోజు మాధవి గారితో పాటు మనకి బ్లడ్ డోనర్స్తో పాటు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని కూడా కండక్ట్ చేసిన వారు కూడా ఉన్నారు. స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి మెగా బ్లడ్ క్యాంప్ ఆర్గనైజర్స్ని కూడా సత్కరించడానికి ఈరోజు మేము శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అందుకు గాను ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ శ్రీ ఈవీసీ శేఖర్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు స్నేహానికి ఎంత పెద్దపీట వేస్తారో మనందరికీ తెలుసు. మద్రాసులో ఆయన రూమ్మేట్గా ఉండి శేఖర్ గారు దశాబ్దాలుగా చిరంజీవి గారితో స్నేహాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీ శేఖర్ గారి తండ్రి శ్రీ ఇంజేటి జగన్నాథరావు గారు
ఉయ్యూరులోని కేసీబీ షుగర్ ఫ్యాక్టరీకి సీఈఓగా ఎన్నో దశాబ్దాలుగా విశేష సేవలు అందుకుంటున్నారు, మన్ననలు పొందుతున్నారు. శ్రీ జగన్నాథరావు గారి నలుగురు కుమారుల్లో శ్రీ ఈవీసీ శేఖర్ గారు ఆఖరివారు. ప్రస్తుతం శ్రీ ఈవీసీ శేఖర్ గారు చిరంజీవి బ్లడ్ బ్యాంకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా సేవలు అందుకుంటున్నారు. ఈనాటి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేక అతిథిగా కూడా విచ్చేశారు. వెల్కమ్ సార్, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. వారి చేతుల మీదుగా స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలను నిర్వహించిన క్యాంప్ ఆర్గనైజర్స్ కి ప్రత్యేక చిరు సత్కారం చేసుకుంటున్నాము. స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ సార్. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము అవార్డు డిస్ట్రిబ్యూషన్ లోకి వెళ్ళిపోదాము. నేను చదివే మొదటి పేరు మీ అందరికీ తెలిసిన పేరే, సంపత్ గారు. 254 సార్లు బ్లడ్ ని డొనేట్ చేసి ఆయన రికార్డ్ని ఆయనే బ్రేక్ చేసుకున్నారు. ఈ రికార్డ్ బ్రేకులు అనేవి సినిమాల్లోనే కాదు, రక్తదానంలో కూడా చేయొచ్చు అని ప్రూవ్ చేసుకున్నారు మా సంపత్ కుమార్ గారు. సో వారికి ఒక చిరు సత్కారం. అలాగే గోపరాజు శ్రీనివాసరావు గారు ఫ్రమ్ హైదరాబాద్. నేను కొంచెం ఫాస్ట్గా చదివేస్తానండి, సమయం తక్కువగా ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్గా చదివేస్తాను, మీరు వేదిక మీదకి త్వరగా వచ్చేసేయాలి. గోపరాజు శ్రీనివాసరావు గారు 212 సార్లు 212. సూపర్. కొంచెం వేగంగా రావాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్. అన్నిసార్లు రక్తదానం చేశాక ఎంత ఎనర్జీ ఉంటుందో కదా. నెక్స్ట్ టంగుటూరి రెహమాన్ గారు ఫ్రమ్ హైదరాబాద్ 114 సార్లు. పి శంకర్ రెడ్డి గారు ఫ్రమ్ అనంతపూర్ 77 సార్లు. మహేందర్ రెడ్డి గారు ఫ్రమ్ హైదరాబాద్. అందరూ లైన్గా నిల్చుంటే మనం ఫాస్ట్గా కంప్లీట్ చేసేయచ్చు. మహేందర్ రెడ్డి గారు, ఆ తర్వాత విశ్వనాథ్ గుప్తా గారు ఫ్రమ్ హైదరాబాద్. ఆ తర్వాత వివేక్ గుప్తా గారు ఫ్రమ్ హైదరాబాద్. దాసరి కుర్మయ్య గారు ఫ్రమ్ సికింద్రాబాద్. ఎం శివరామకృష్ణ గారు ఫ్రమ్ అనంతపూర్. రాఘవాచార్యులు గారు ఫ్రమ్ హైదరాబాద్. అక్కు జైన్ గారు ఫ్రమ్ హైదరాబాద్. జి రాజేష్ గారు ఫ్రమ్ హైదరాబాద్. మిస్టర్ అనిల్ కుమార్ గారు ఫ్రమ్ విజయవాడ. వై సూర్యప్రసాద్ గారు ఫ్రమ్ హైదరాబాద్. వేముల ఏతేంద్ర గారు ఫ్రమ్ హైదరాబాద్. పూడూరు శ్రీనివాస్ గారు ఫ్రమ్ మహబూబ్ నగర్. సోమిశెట్టి కళ్యాణ్ కృష్ణ గారు ఫ్రమ్ హైదరాబాద్. డి నరేందర్ గౌడ్ గారు ఫ్రమ్ హైదరాబాద్. సిహెచ్ కిరణ్ కుమార్ గారు ఫ్రమ్ హైదరాబాద్. ఆరిరి డ్రాప్ రహమాన్ గారు ఫ్రమ్ అనంతపూర్. సిహెచ్ శ్రీధర్ గౌడ్ గారు ఫ్రమ్ హైదరాబాద్. కె వెంకటరమణ శాస్త్రి గారు ఫ్రమ్ సికింద్రాబాద్. ఎన్ ఆనంద్ యాదవ్ గారు ఫ్రమ్ హైదరాబాద్. ఎం నరసింహరావు గారు ఫ్రమ్ మెదక్. విఎస్ మూర్తి గారు ఫ్రమ్ హైదరాబాద్.
సో ముందుగా శేఖర్ గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శేఖర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. షార్ట్ అండ్ స్వీట్ మ్యామ్. ఒక రెండు మాట అక్కడ మాట్లాడతారా? చెక్ చెక్ చెక్. మా చరణ్ బాబుని విష్ చేయడానికి వచ్చిన మీరందరికీ నా ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే చరణ్. ఆ భగవంతుని దయ, అభిమానుల అండదండలు నీతో ఎప్పుడూ ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. చరణ్ బాబు పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు, నా అభినందనలు. కర్మాన్ ఘాట్లో డొనేట్ చేసిన రక్తదాతలు, బ్లడ్ బ్యాంక్ వచ్చి డొనేట్ చేసిన రక్తదాతలకు అందరికీ నా అభినందనలు. బ్లడ్ డొనేషన్ ఇంపార్టెన్స్ నేను విడిగా మీకేం చెప్పక్కర్లేదు, మీరందరూ రక్తదాతలు కాబట్టి. కానీ దీని మీద అవేర్నెస్ రావడానికి ముఖ్య కారణం మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు అని చెప్పడానికి మనం అందరం చాలా గర్వించాలి. 24 ఏళ్ల క్రితం ఆయన పూనుకుని ప్రారంభించిన ఈ పనికి మీరందరూ తోడై మీ వంతు సహాయం చేసినందుకు ఈ రోజున రక్తం లేక చనిపోవడం అనేది దాదాపుగా లేదు. దట్ ఈజ్ యువర్ గ్రేట్నెస్. అన్నయ్య చేసే ప్రతి మంచి పనికి, అన్నయ్య శ్రీకారం చుట్టే ప్రతి మంచి పనికి మీ ఉత్సాహం, మీ సపోర్ట్ ఇవ్వడం, అన్నయ్యకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఆయనకి ఎనలేని బలం. మామూలుగా ఇంట్లో అంటుంటారు అన్నయ్య, ప్రాణాలు నిలబెట్టేది బ్లడ్, అది లైఫ్ లైన్ అయితే మన ఇంట్లో మన హీరోలందరికీ లైఫ్ లైన్ మన అభిమానులే అని చెప్పేసి. బ్లడ్ బ్రదర్స్, మీరంతా ఆయనకి ఎనలేని బలం. చరణ్ మామూలుగా ఇంట్లో ఈజ్ అ వెరీ సైలెంట్ పర్సన్, మెచ్యూర్డ్గా ఉంటాడు, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాడు అండ్ వెరీ అఫెక్షనేట్ పర్సన్. అన్నయ్య మమ్మల్ని అందరినీ, తోబుట్టులందరినీ ఎంత ప్రేమగా చూసుకున్నారో అలాగే చరణ్ ఆ క్యారెక్టర్ని అలాగే తీసుకున్నాడు. తన తోబుట్టులనే కాక కజిన్స్ అందరినీ, అంటే మా పిల్లలందరినీ కూడా చాలా సపోర్ట్ చేసుకుంటూ నేనున్నాను మీకు అందరికీ అని వాళ్ళకి నిలబడుతున్నాడు. హీ స్టాండ్ ఫర్ దెమ్. అంటే మాకు కూడా ఆ విషయాలు తెలీదు. తన అంతా అంటే వాళ్ళు ఏదో గెట్ టుగెదర్స్లో ఉంటారు, మాట్లాడుకుంటారు అనుకున్నామే తప్ప. మా పాప ఒకరోజు అంటుందమ్మా, మాకు చరణ్ బాబు ఉన్నాడు, మాకేం పర్లేదు. అలాంటి ధైర్యాన్ని మళ్ళీ అన్నయ్య తర్వాత చరణ్ బాబు మాకు, మా ఫ్యామిలీకి ఇచ్చారు. అట్లాంటి బిడ్డ మా ఇంట్లో పుట్టడం మా అదృష్టం. అన్నయ్య నుండి అలాంటి గుణాన్ని తీసుకున్నాడు. ఇంట్లో ఎవరికి ఏమీ చెప్పడు, గుప్తదానాలు చేస్తూ ఉంటాడు, చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, ఏం చెప్పడు. మాకెవరి ద్వారానో ఎప్పుడో తెలియాల్సిందే తప్ప. అలాగే షూటింగ్ నుంచి వచ్చి దెబ్బలు కొట్టేసుకుని కామ్గా అన్నయ్యకి వదినకి కూడా చెప్పడు. అలా కామ్గా ఉంటాడు. 2-3 రోజుల తర్వాత ఏంటి చరణ్ ఇలా అయిందంటే, అదేం లేదులేమ్మా, చిన్న దెబ్బ ఏం కాదు అని కొట్టిపారేస్తున్నాడు. చాలా మొండాడు. అంటే చరణ్ని చూసి మా పిల్లలకి చాలా చెప్తుంటాను, చరణ్ కన్నా గొప్పవాళ్ళు ఏం కాదు మీరు, చరణ్ అన్నయ్యని చూసి నేర్చుకోండి. చిరంజీవి అన్నయ్య బిడ్డగా పుట్టినా సరే రామ్ చరణ్గా నేను ఎలా పేరు తెచ్చుకోవాలని నిరంతరంగా కృషి, పట్టుదలతోటి అంత కృషి చేసి ఈరోజు ఆర్ఆర్ఆర్లోని సీతారామరాజు క్యారెక్టర్ని తాను అట్రాక్ట్ చేసుకున్నాడు.
ఆ క్యారెక్టర్ని అట్రాక్ట్ చేసుకున్నాడు, మీ మన్ననలు పొందాడు. ఇదంతా కూడా మీరున్నారన్న బలం, మీరు ఆదరిస్తారన్న నమ్మకం, అంతే తప్ప ఇంకేమీ కాదు. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు చరణ్ ఫర్ హిజ్ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ పర్ఫార్మెన్స్, అండ్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ ఆర్ఆర్ఆర్ టీమ్. అలాగే అన్నయ్య ఆ టైంలో సమ్వేర్ మేము చిన్నప్పుడు 80s 90sలో కష్టపడ్డారు బాగా. ఇప్పుడు అలాగే ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 3 to 4 ఫిలిమ్స్లో చేస్తున్నారు. అదే ఉత్సాహం, అదే ఎనర్జీ. దానికి కారణం ఏంటన్నయ్య ఈ కష్టం అంటే, నా అభిమానులు నాకు చాలు, వాళ్ళ కోసం నేను ఏమన్నా చేస్తాను, నేను ఎంత కష్టమైనా పడతాను. ఏంటన్నయ్య ఈ కష్టం అని నువ్వు అనకు, నువ్వు అలా అనకు, ఏంటి కష్టం అనకు, ఆ కష్టం నాకు ఆనందం అనేసరికి ఇంకప్పటి నుంచి ఏం మాట్లాడను. నేను ఏం చేసినా వాళ్ళ కోసమే అంటుంటారు ఆయన. ఈ మధ్య ఒక సాంగ్ చూశాను ఆచార్యలో, ఒక్క సాంగ్ చూసే అవకాశం వచ్చింది నాకు. అన్నయ్య చరణ్ కలిసి చేసే సాంగ్. నిజంగా చెప్తున్నాను కదా, విజువల్ ట్రీట్. ఈవెన్ నేను కూడా మీ అందరిలాగా వెయిట్ చేస్తాను, ఎప్పుడు చూద్దామా ఫిలిం అనేసి, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో చరణ్ బాబు పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని కలవడం నాకు చాలా చాలా సంతోషం. కొంచెం బెరుగ్గా ఉన్నా ధైర్యం చేసి మాట్లాడుతున్నాను. ఆ భగవంతుని చల్లని చూపు మీ అందరి మీద ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఒకరిని వేదిక మీదకి ఆహ్వానించే ముందు వారి గురించి మాట్లాడుకుందాం. పొద్దున లేచింది మొదలు అర్ధరాత్రి నిద్రపోయే వరకు సప్త స్వరాలే ఆయన పరిభ్రమణం, పాటమ్మతోనే ఆయన ప్రయాణం. విధి వెక్కిరించినా ఏనాడు ఆయన తల వంచలేదు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారాయన. అన్నయ్య అందించిన స్ఫూర్తితో తన తలరాతను తానే రాసుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు, మన యంగ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ్ గారు, చక్రి గారి ప్రియమైన సోదరుడు. మరి ఆయన వేదిక మీదకి వచ్చే ముందు ఆయన ఈరోజు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనను అనుసరించి ఒక సాంగ్ని కంపోజ్ చేయడం జరిగింది. ఆయనే స్వయంగా స్వరపరచడం జరిగింది. ఒక్కసారి ఆ ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. ఇప్పుడే వచ్చేసిన బోలా శంకర్ డైరెక్టర్ మెహర్ రమేష్ గారికి మా అందరి తరఫు నుంచి స్వాగతం. సుస్వాగతం సార్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఒకేషన్. ఓకే, సో మహిత్ గారిని మనం పిలుద్దాం వేదిక మీదకి. కాకపోతే ఇంకొకరి గురించి మనం మాట్లాడుకోవాలి. వారు కూడా మెగా ఫ్యాన్స్ అందరికీ బాగా తెలిసిన వారే. ఆయనే జయరాజ్ గారు. జయరాజ్ గారు అందరు తెలుసు కదా, మన మెగా ఫ్యాన్స్ అందరికీ తెలుసు. ఏదైనా కొత్తగా చేస్తేనే నలుగురిలో మెప్పు అనే విజయ సూత్రాన్ని నమ్మిన జయరాజ్ మెగా హీరోలకు వీరాభిమాని. ఆయన గురించి చెప్పాలి అంటే గద్వాల్ జిల్లా గట్టు మండలం గొర్లఖాన్ దొడ్డి గ్రామ వాస్తవ్యుడు శ్రీ జయరాజ్ గారు. ఇక్కడ పొలాలను 10,000 రూపాయలకు కౌలకు తీసుకుని రామ్ చరణ్ వరి చిత్రాన్ని వేయడం ప్రారంభించారు జయరాజ్. ఆకాశం నుంచి ఈ చిత్రాన్ని చూస్తే రామ్ చరణ్ చిత్తరువు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకోసం 3 నెలల నుండి శ్రమ పడ్డారు. వరి నాట్లు వేసి రామ్ చరణ్ గారి బొమ్మ వచ్చేటట్టుగా ఆ వరి పంటను పండించారు ఆయన. అలాగే తన ఊరి నుండి శ్రీ రామ్ చరణ్ గారిని చూడడానికి ఇంటి వరకు 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి వచ్చి రామ్ చరణ్ గారిని కలుసుకోవడం జరిగింది. మరి వారికి అండగా ఉండి ఆర్థికంగా సహాయపడినటువంటి యుఎస్లో ఉన్న విజయ్ రేపల్లె గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఈ ఖర్చంతా భరించి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా విజయవంతం చేసినందుకు, వారికి ఆ వరి పంటను పండించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి వారికి సంబంధించి ఒక ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. ఫ్యాన్స్ అనే మాట మనం వింటూ ఉంటాము. ఒక రైతు కుటుంబంలో ఉన్న వ్యక్తి వారి అభిమానాన్ని, ప్రేమని చాటుకోవాలంటే ఈ రూపంలో కూడా చాటుకోవచ్చా అనే కొత్త కోణాన్ని వెలికి తీశాడనమాట నిజంగా జయరాజ్. హ్యాట్స్ ఆఫ్ టు జయరాజ్. అంటే డబ్బులకు కూడా ఎంతో కష్టంగా ఉన్న కుటుంబం వారిది, అలాంటిది ఎంతో కష్టపడి ఈ ప్రయత్నం చేశాడు. అంత అద్భుతంగా అసలు చర్మం నిక్కపొడుచుకుందంటారు కదా, ఆ విధంగా అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ అంటే చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సో ఆ తర్వాత విశాఖ వాస్తవ్యులు శ్రీ ధనుంజయ్ గారు మెగా అభిమానానికి అలాగే వారి మెగా కుటుంబానికి చేసినటువంటి సేవల గురించి ఒక చిన్న ఏవి చూద్దాము. మరి కాసేపట్లో వీరిరువురికి సత్కారం జరుగుతుంది. ఏవి ప్లీజ్.
థ్యాంక్ యూ సో మచ్. మరి వీరికి చిరు సత్కారాన్ని అందించవలసిందిగా ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ కే మహేష్ గారు, అఖిల భారత చిరంజీవి యువత అసోసియేషన్. వెల్కమ్ మహేష్ గారు. అలాగే పి భవానీ రవికుమార్ గారు, ఏపీ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్. వెల్కమ్ భవానీ గారు. అలాగే మా బోలా శంకర్ దర్శకులు మెహర్ రమేష్ గారు. సో స్వాగతం మ్యామ్ సార్, అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు చిరు సత్కారాన్ని అందుకోబోతున్నారు. ముందుగా మహిత్ నారాయణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఒకసారి మీ చప్పట్లు కూడా జోడించాలి. మహిత్ నారాయణ్ గారు, అలాగే జయరాజ్ గారు. జయరాజ్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే ధనుంజయ్ గారు, వారికి కూడా వెల్కమ్. ముందుగా మహిత్ నారాయణ్ గారికి ఒక చిరు సత్కారం మహేష్ గారి చేతుల మీదుగా, భవానీ రవికుమార్ గారి చేతుల మీదుగా, అలాగే మెహర్ రమేష్ గారి చేతుల మీదుగా. చాలా చక్కగా రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ పాటని స్వరపరిచి, చక్కటి సంగీతాన్ని అందించి, చక్కటి సింగర్స్తో పాట పాడించి, ఎంతో చాలా బాగా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినటువంటి మా మహిత్ నారాయణ్ గారికి థ్యాంక్ యూ సార్. అలాగే జయరాజ్ గారికి. సో జయరాజ్ గారు వాళ్ళ ఊర్లో ఒక హీరో అయిపోయారు యాక్చువల్గా. సో వారికి ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వరి పంట ఈ విధంగానే కాకుండా అన్ని విధాలుగా కూడా వారికి మంచి ఆదాయాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్. ఆ తర్వాత ధనుంజయ్ గారికి వెల్కమ్ సార్. వైజాగ్ వాస్తవ్యులు, చిరంజీవి గారి కుటుంబానికి ఎల్లవేళలా ఉంటూ ఎన్నో సేవలు అందిస్తూ, వారి బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ కానివ్వండి, ఆర్గనైజేషన్ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా వెన్నంటే ఉంటూ ప్రోత్సహిస్తున్నటువంటి మా ధనుంజయ్ గారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ టు రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ టు మహేష్ గారు అండ్ భవానీ రవికుమార్ గారు. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. రామ్ చరణ్ గారికి అఖిల భారత చిరంజీవి యువత తరఫున శుభాకాంక్షలు చెప్తూ, ఈ ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన రామ్ చరణ్ అభిమానులకు, ఈ ఒక కార్యక్రమానికి వీచేసిన మెగా ఫ్యామిలీ అభిమానులకు స్వాగతం పలుకుతూ, ఈ ఒక ఈవెంట్లో పాల్గొనేదానికి ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎందుకంటే 2 days బ్యాక్ RRR ఫిలిం చూసాం మనమందరూ. RRR ఫిలిం చూసిన తర్వాత ఈ ఈవెంట్ జరుగుతుంది, బర్త్డే సెలబ్రేషన్ చేస్తుంటాం. 2 points చెప్పేదానికి ఇష్టపడతాను. ఒకటి, రామ్ చరణ్ ఫ్యాన్స్గా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్గా RRR ఈవెంట్ని చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, త్రివేంద్రం కావచ్చు, ఎస్పెషల్లీ బెంగళూరు చిక్బళాపూర్లో కావచ్చు, అన్ని చోట్ల మన అభిమానులు వచ్చి ఈ ఒక ఈవెంట్స్ని సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్క అభిమానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అదే మాదిరిగా మన వైజాగ్లో జరిపిన కార్యక్రమాలు RRR గురించి ప్రమోషన్స్, అలాగే బర్త్డే గురించి మన రామ్ చరణ్ ట్రోఫీ చేసి వైజాగ్ ధనంజయ్ గారికి
అభినందనలు చెప్తున్నాం. అలాగే ఈరోజు ఒకటి RRR గురించి మాట్లాడతామంటే, కర్ణాటకలో చిక్బళాపూర్లో ఒక ఈవెంట్ జరిగింది. మనం సోషల్ మీడియాలో ఈవెంట్ చూసాం. ఈవెంట్ చూసినప్పుడు మనకు అనిపించింది ఏంటంటే, ఒక 2.5 lakh పీపుల్ ఆ క్రౌడ్ ఉన్నారు. మీకు అందరికీ అనిపించవచ్చు, సో ఇట్ ఈస్ ఏ క్రౌడ్ ఆఫ్ 2.5 lakhs అని. కాకపోతే మీకు ఆశ్చర్యం కావచ్చు, అవుట్ సైడ్ ద గ్రౌండ్ మోర్ దాన్ 2.5 lakh అభిమానులు అక్కడ ఉన్నారు. అంటే ఇట్స్ ఏ ఫుల్లీ క్రౌడెడ్ ఆఫ్ మోర్ దాన్ 5 to 6 lakhs క్రౌడ్ ఉన్న ఒక ఫంక్షన్ అంటే అది RRR. ఆ రామ్ చరణ్ గారి ఒక అభిమానుల హడావిడి, రియలీ ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్. ఇంకా ఒక విషయం ఏమంటే, RRRలో ఆయన నటన గురించి మనం ఒక్కసారి చూస్తే, చిరతా నుంచి బట్టి ఇప్పటిదాకా మన రంగస్థలం తన ఒక నటనని బాస్ ఎలా చేస్తున్నారో, బాస్ ఎలా శ్రమపడి పైనకి వచ్చారో, అలాగే ఈరోజు రామ్ చరణ్ కూడాను, నేను కూడా ఒక నటుడిగా రామ్ చరణ్ ట్రేడ్ మార్క్లో రావాలన్న ఒక తపనతో ఏం చేశారో, రియలీ ఇట్ ఈస్ వెరీ గ్రేట్ఫుల్ టు రామ్ చరణ్ గారు. నాట్ ఓన్లీ యాజ్ ఏ యాక్టర్, మేడం మాట్లాడుతూ చెప్తున్నారు. మేడం మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, ఏమంటే తన ఒక క్యారెక్టర్ కూడా బాస్ క్యారెక్టర్ ఉంది అని. దీన్ని నేను కూడా గమనిస్తున్నాను, నేను కూడా చెప్తున్నాను, 100% చెప్తున్నాను. ఇడీ ఫిలిం ల్యాండ్లో, ఇడీ ప్రపంచంలో ఫిలిం ల్యాండ్లో ఎవరన్నా ఒక హ్యూమనిటేరియన్ ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే అని ఘంటాఘోషంగా చెప్తుంటాము. అలాగే ఆ ఒక హ్యూమనిటేరియన్ క్వాలిటీస్ని రియలీగా ఇప్పుడు చరణ్ బాబు గారు కూడా తీసుకుంటున్నారంటే ఇట్ ఈస్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ అస్. రియలీ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. రియలీ వీఆర్ వెరీ 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 గ్రేట్ఫుల్ టు మెగా ఫ్యామిలీ అని చెప్తూ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను, ఉత్తరాంధ్ర నుంచి. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండివిజువల్గా సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఎదుగుతూ ఇంకో పక్క కళారంగంలో కూడా వెళ్ళాలని ఆతృత పడుతున్నాను. అయితే ఒక్కసారి థియేటర్ మొత్తం సైలెంట్గా ఉంది. నేను ఒక్కసారి థియేటర్ మొత్తం ఊగిపోయేలా హ్యాపీ బర్త్డే అంటాను. దయచేసి మీరందరూ కూడా పవర్ స్టార్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సో ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా మెగా వరల్డ్గా మార్చేస్తూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఎవరైనా సరే మెగాస్టార్ ప్రతిరూపంగా తయారవుతూ లుంగి ఎగ్గట్టి మరి ప్రతి ఒక్కరూ మెగాస్టార్ చిరంజీవి గారిలా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిలా, రామ్ చరణ్ తేజాలా మేము ఫీల్ అయిపోతుంటాం. ఆ గుండెల్లో ఉండే అభిమానాన్ని ఎలాగోలా చూపించుకోవాలి, చిరంజీవి గారి దృష్టిలో పడాలి, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఏదో రకంగా ఏదో చేయాలనుకుంటాం. ఆ తాపత్రయంతో విశాఖపట్నం సముద్రంలో మొత్తం మెగా అభిమానులు అందరితో కలిపి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం. అలాగే RRR ప్రమోషన్ కోసం కూడా రామ్ చరణ్ ట్రోఫీ 2021 పేరుతో 6 రంగాలలో ఒక కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించాం. అది అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రమణ స్వామినాయుడు గారు తన పూర్తి సపోర్ట్ మాకు అందించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అందిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి కూడా మాకు ఎంతో సపోర్ట్ అందించారు. అలాగే అనంతపురం మా భవానీ రవికుమార్ గారు, మహేష్ గారు కూడా ఆ కార్యక్రమానికి ఎంతో వెనకనుండి సపోర్ట్ ఇచ్చి మేము ఉన్నామని ధైర్యం మీద అంత గొప్ప కార్యక్రమం అయితే విశాఖపట్నంలో జరిగింది. అలాంటి కార్యక్రమాన్ని ఈ వేదిక మీద ప్రదర్శిస్తూ మీ అందరి సమక్షంలో ఈ పెద్దవాళ్ళ చేతుల మీదకి ఇది అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ మీ సపోర్ట్ ఇప్పుడు ఉండాలి. అందరి మనస్సుల్లో మెగాస్టార్, పవర్ స్టార్ అదే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి స్వామినాయుడు గారికి అలాగే విశాఖపట్నం మెగా అభిమానులకి మా టెక్నీషియన్స్కి అందరికీ ఈ వేదిక ముఖంగా నేను పాదాభివందనం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా మన ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారి తనయులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
నా పేరు భవానీ రవి కుమార్. మీ ఊరు ఏదన్నప్పుడు అనంతపురం అంటాం. మీరేం చదువుకున్నారంటే పీజీ కంప్లీట్ అయింది. ఏం చేస్తున్నారంటే వృత్తిరీత్యా ఏదో వ్యాపారం చేస్తున్నా, ఒక 50 మందికి జీవనోపాధి కల్పిస్తున్నా. ఇవన్నీ అడిగినప్పుడు ఇవి చెప్పినప్పుడు నాకు మనసు ఆనందం ఉండదు. మీరు ఎవరు అభిమాని అన్నప్పుడు, మెగాస్టార్ అభిమాని అన్నప్పుడు మనసు గర్వంగా ఫీల్ అవుతాను. మెగాస్టార్ చిరంజీవి గారు చొక్కాలు చింపుకొని వీలలు వేసి కాగితాలు వేసి అభిమానుల స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు మెగాస్టార్ గారు చిరంజీవి గారు. చిరంజీవి గారు మనలాంటి అభిమానులు ఎంతోమందిని ప్రజల్లో చిరంజీవులుగా చేసినటువంటి మెగాస్టార్ అన్నయ్య గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్ చరణ్. థ్యాంక్ యూ. Thank you so much. Hi. Good evening. ఎలా ఉన్నారు అందరూ? మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులందరికీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ, మెగాస్టార్ నుంచి ఆ గ్రేస్, పవర్ స్టార్ నుంచి ఆ పవర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం టు రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్. అది లెక్క, ఎనర్జీ ఈ రేంజ్ లో ఉండాలి. చిరుతతో రంగస్థలంలోకి అడుగుపెట్టి నాయక్తో రచ్చలేపి తన వినయ విధేతలతో మన రాముడు గోవిందుడిగా అందరి వాడైపోయి, ఎవడు అంటే ఇండస్ట్రీకి మగధీరుడు, సినిమా రంగానికి ధ్రువ తార, అండ్ ఇప్పుడు రామరాజుగా తన రేంజ్ని ఇంకొక లెవెల్కి తీసుకువెళ్ళిపోయారు మన ఆచార్య తనయుడు. తుఫాన్ సృష్టిస్తున్నారు రామ్ చరణ్ తేజ్ గారు విత్ RRR. మరి ఆ సినిమా చూసి మీరందరూ ఫుల్గా ఎంజాయ్ చేసి మరి ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చినట్టున్నారు, అంతేనా? ఎస్, మరి అదే ఎనర్జీ ఇక్కడ కూడా కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ ప్రెజెంట్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్, KLM Fashion Mall, Keep Loving More, Suvarna Bhumi Infra Developers, Associate Sponsors, Vijeta Supermarket, Ushodaya Supermarket, Priya Gold, Dr. Venu's Institute of Skin and Hair, Vasudha Life Spaces, Rainbow Developers, Digital Partner Suman TV and Media Partner Brochil App, event by Shreyas Media, India's one and only movie promotional company. And ముఖ్యంగా ఇవాళ మనం సాయి ప్రియా గురించి మాట్లాడుకోవాలి. సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ న్యూ ప్రాజెక్ట్ అంతరా 100 acres నియర్ ఎయిర్పోర్ట్ దగ్గర స్టార్ట్ అయిపోయింది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ కన్హా శాంతివనం సమీపంలో 3 years ఫ్రీ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్తో లగ్జరీ క్లబ్ హౌస్ అండ్ అదర్ ఎమ్యూనిటీస్ని కూడా అందిస్తున్నారు. HMDA అండ్ RERA అప్రూవ్డ్ విల్లాస్ అండ్ విల్లా ప్లాట్స్ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ మీరు అందరూ విజిట్ చేయండి. బట్ ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఎంత చప్పట్లు కొట్టినా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ని ఇక్కడ నేను ఇన్వైట్ చేసేస్తున్నాను. సో నౌ శ్రీ వెంకటేశ్వర కూచిపూడి నృత్య కళాక్షేత్రం ఓల్డ్ సిటీ నుంచి రామా గారు అండ్ టీమ్ ఇక్కడికి రాబోతున్నారు టు ప్రెజెంట్ లవ్లీ సెమీ క్లాసికల్ మెడ్లీ పర్ఫార్మెన్స్. ఒక్కసారి మీరు అందరు గట్టిగా చప్పట్లు కొడితే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ముందుకు తీసుకెళ్ళిపోదాం. సో గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ దెమ్. దాట్ వాజ్ రమా అండ్ టీమ్. అండ్ ఆమూల ఎవరమ్మా నాటు స్టెప్పులు వేస్తున్నారు? అదే, మీరు ఆ స్టెప్పులు వేస్తూనే ఉండండి, ఎందుకంటే ఇంకొంచెం సేపట్లో ఇక్కడ కొంతమంది స్పెషల్ గెస్ట్ మనతో ఈ ఈవినింగ్ జాయిన్ అవ్వబోతున్నారు కాబట్టి స్టెప్పులు వేయడం మాత్రం మీరు మానద్దు. ఓకే, లెట్ ది ఎనర్జీ కంటిన్యూ. ఆ పవర్ తగ్గకూడదు. ఓకే, సో ఇప్పటి వరకు ఆట చూసాం, మరి ఇప్పుడు పాట పాడడానికి సూపర్ పర్ఫార్మెన్స్ ఇవాళ ఇక్కడ మన అందరి ముందు ఇవ్వడానికి రంజని సిస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. ఈ చిన్నారులందరూ కూడా రామ్ చరణ్ గారి పాటలతో ఇవాళ మనందరినీ కూడా అలరించబోతున్నారు. అండ్ మెగా పవర్ స్టార్ గారి అభిమానులు అంటే ఈ ఏజ్ నుంచి ఆ ఏజ్ వరకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ రంజని సిస్టర్స్ ప్లీజ్. థ్యాంక్
you so much, Ranjani sisters and team. Thank you so much. చిన్నారులందరికీ కూడా రామ్ చరణ్ గారి పాటలన్నీ పాడి ఇప్పటి వరకు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన జానీ మాస్టర్, హార్టీ వెల్కమ్ టు యూ. దేశం మొత్తం ఎక్కడ తిరిగినా కానీ అందరూ మీ స్టెప్పుల మీదే బిజీగా ఉన్నారు. హబీబో అని చెప్పి ఎక్కడ చూసినా ట్రెండింగ్లో నడుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ జానీ మాస్టర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి కన్నా మాస్టర్ టీమ్ రాబోతున్నారు. రామ్ చరణ్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఇక్కడ పర్ఫామ్ చేయడానికి, అందులో మగధీరా లాంటి సూపర్ సాంగ్స్ కూడా ఉండబోతున్నాయి. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ కన్నా మాస్టర్స్ టీమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. దాట్ వాస్ కన్నా మాస్టర్ టీమ్. ఒకసారి మీరు ఇలా రండి. బా ఏం పర్సనాలిటీ సార్. ఈ కాస్ట్యూమ్ ఏదో బాగున్నట్టు ట్రై చేస్తే ఏదో డైలాగ్ ఒకసారి మీ నోటితో చెప్తే వినాలని ఉంది. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. మెగా పవర్ స్టార్ అభిమానులు అంటే ఇలా ఉంటుంది, అదన్నమాట సంగతి. థ్యాంక్ యూ సో మచ్, దట్ వాజ్ వండర్ఫుల్. అండ్ జానీ మాస్టర్ మీరు ఎప్పుడైతే వచ్చారో వరుసపెట్టి మాస్టర్లు అందరూ వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తామని రెడీగా కూర్చున్నారు అక్కడ. ఇప్పుడే కన్నా మాస్టర్ టీం అటు వెళ్ళింది. అండ్ ఇప్పుడు చిట్టి మాస్టర్ టీం ఇక్కడికి వస్తున్నారు. అది ఇలానే మీరు అరుస్తూ ఉండండి. మేము 1 by 1 సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్లు అన్నీ కూడా ఇప్పుడు తీసుకురాబోతున్నాం. సో గట్టిగా చెప్పట్లతో మేక్ సమ్ నాయిస్ ఫర్ చిట్టి మాస్టర్స్ టీమ్. మెగాస్టార్ గారి డాన్స్ చూసి ఎన్నో జనరేషన్స్ ఇన్స్పైర్ అయ్యాయి. అండ్ ఇప్పుడు అక్కడ చూస్తున్నాం నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్స్ కూడా రెడీ అవుతున్నారు వాళ్ళ డాన్స్ స్టెప్పులతో. ఇటువైపు ఏమో మా గ్రీన్ కలర్ ఆంటీ, సారీ మీ ఎనర్జీకి మిమ్మల్ని ఆంటీ అనకూడదు, చెల్లి అని పిలవాలేమో. ఆవిడ రెడ్ టవల్ పట్టుకొని ఊపుతూనే ఉన్నారు అప్పటి నుంచి అక్కడ. సూపర్, మీరు ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇప్పటి వరకు డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ చూసాం. ఇప్పుడు మనందరినీ నవ్వించడానికి ఇప్పుడు ఇక్కడికి గల్లీ బాయ్స్ రాబోతున్నారు. ఇంకొంచెం గట్టిగా నాయిస్ చేస్తే కానీ సద్దాం రానన్నాడు, వెనక్కిపోయాడు. మరి ఇదే నాయిస్ తో లెట్స్ వెల్కమ్ గల్లీ బాయ్స్. హాయ్ అన్న, హాయ్ అన్న, హాయ్ సార్, జానీ మాస్టర్ హాయ్ సార్, అభి అన్న హాయ్ అన్న, బాగున్నారా? వరుణన్న, నేను ఒక హీరోగా ఒక సినిమా తీసిన అన్న. నిజంగా నేను హీరో అన్నా, హీరో కాదా? హీరో 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 అన్నా. నా సినిమా పేరు ఏంటో తెలుసా అన్న? రామ్ చరణ్ దగ్గరికి పోయి నేను సినిమా తీస్తున్నా, కొంచెం నాకు టైటిల్ కావాలంటే, తమ్ముడు నేను ఆల్రెడీ 3R తీసిన, ఖాళీగా ఏముందంటే 777 అని చెప్పిండన్న. నేను 777 చేస్తున్నా, దాంట్లో మెయిన్ లీడ్ నేనే, సినిమా హీరోగా చేస్తున్నా. ఒక్కొక్క ఫైట్ అబ్బబ్బబ్బబ్బ మతిపోతుంది. అసలు ఆ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా? తెలియదా? రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పాలా? రిలీజ్ డేట్ వచ్చేసి ఒక నిమిషం. ఫ్యాన్ నా ఫ్యాన్ చెప్పు బాబు. మైక్ హలో, ఇంకో మైక్ ఉన్నదా? హలో 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 అరే హలో 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 అందరూ బాగున్నారా? హలో జానీ మాస్టర్ హాయ్ అన్న, వర్ణన్న హాయ్ సార్, హాయ్ సార్ అన్న, నమస్తే. హీరో దా తెలుసు నా ఫ్యాన్ అని. ఎవరు? నువ్వు. దవడలు పగులుతాయి. చరణ్ అన్న ఫ్యాన్ రా నేను.
నేను కూడా చరణ్ అన్న ఫ్యాన్ బట్ నేను హీరోగా చేస్తున్నా కదా. కానీ మీరు నాకు స్పీచ్ ఇచ్చారు కదా, యా అది చెప్తామని వచ్చా. ఇచ్చే మరి అన్న హీరోగా చేస్తుండు. అన్న గురించి చెప్పాలంటే పోయినసారి ఈవెంట్కి వచ్చినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. పడిపోతే డాక్టర్ని పిలిపించిన తర్వాత డాక్టర్ చెకప్ చేసి ఏమన్నాడంటే ఏమన్నాడు? అదే లేదన్నాడు. ఆ మధ్యలో ఏం చేసినావురా? అదే బీపీ లేదన్నాడు. అది మైక్లో చెప్పు. మరి అదే విధంగా అన్న హీరోగా చేస్తుండు. అన్నకి హీరోగా కాకుండా మంచి 100 మంది అమ్మాయిలతోటి మంచి బిజినెస్ ఉంది. బిజినెస్ ఏం బిజినెస్ రా? అదే బ్యూటీ పార్లర్. అది మైక్లో చెప్పురా. మరి అన్న అంతేకాదు నేను మిమిక్రీ చేస్తా. మిమిక్రీయా? మిమిక్రీ చేస్తా. ఇది ఆడియో ఫంక్షన్ నాది. మిమిక్రీ ఎందుకు చేస్తానా? లోకల్ టాలెంట్. చెయ్యి. ఇప్పుడు ఎండాకాలం గాలి ఎట్లా వస్తుందో చేసి చూపిస్తా. చప్పట్లో. ఎండాకాలం అయినా వానాకాలం ఉత్సాహంగా వచ్చేది. ఇప్పుడు వానాకాలం గాలి ఎట్లా వస్తుందో మిమిక్రీ చేస్తా. చప్పట్లో. రెండు కళల ఉంది కదరా. ఇప్పుడు చలికాలం గాలి ఎట్లా వస్తుందో చేసి చూపిస్తా. చప్పట్లో. కదా. ఇప్పుడు మా నాన్న మాట్లాడితే ఎలా ఉండదో చేసి చూపిస్తా. చెప్పు. చప్పట్లో. ఒక్క నిమిషం. ఏం మాట్లాడిండు అక్కడ? మా నాన్నకి నాకు గొడవైంది, మాటలు లేవు. ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా. చప్పట్లో. పిచ్చాను వారా, ఏం మాట్లాడినావు? ఆయన పెద్ద సెలబ్రిటీ, నాతో మాట్లాడతారా? ఇప్పుడు అరుంధతిలో పశుపతి మాట్లాడితే ఎట్లుంటుందో చేసి చూపిస్తా. బర్రెలా కరిసేవేంద్రా? మిమిక్రీ సార్. ఎక్కువ నాకు మైక్ లోపలికి పోతుంది. అమ్మాలే దొండకాయలు అమ్మాలే, బెండకాయలు అమ్మాలే, చిక్కుడుకాయలు అమ్మాలే. కూరగాయల మార్కెట్ అనుకుంటున్నావా లేకుంటే మిమిక్రీ అనుకుంటున్నావా? మాకు మార్కెట్ ఉంది సార్, అందరు అక్కడికి రండి. హీరో ఇక్కడ ఉంటే మళ్ళీ సూపర్ అంటావు. ఓకే అది ఓకే. నా సినిమా గురించి మాట్లాడదాం. నా సినిమా ఒక్క నిమిషం. ఏమన్నా రేసింగ్ అవుతుంది ఇక్కడ? ఏం లేదు సార్, మరి మ్యాజిక్ చేస్తా. మ్యాజిక్ ఏంద్రా ఇందాక? టాలెంట్ సార్. పట్టుకోండి సార్, మైక్ పట్టుకోండి. ఇప్పుడు చూడండి, నా చేతిలో ఏమన్నా ఉందా? లేదు ఏం లేదు, నిజంగా నా చేతిలో ఏమన్నా ఉందా? లేదు లేదు. ఇప్పుడు చూడండి, గీతలు ఉన్నాయి. రే గీత లేదురా. కళ్ళలో నీళ్ళు పట్టి అంటావేంద్రా? అదే సార్ మ్యాజిక్ అంటే. మ్యాజికా? పట్టుకోండి, లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాజిక్. పట్టుకోండి ఇట్లా. అదే అదే పట్టుకో. కర్చీఫ్ ఏ చేతిలో ఉంది? లెఫ్ట్ హ్యాండ్. కళ్ళు మూసుకో, తెరు. అరే దయచేసి ఈ మ్యాజిక్ ఎవరి ఇంట్లో ట్రై చేయకండి. ఇదా ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాజిక్. పట్టుకోండి సార్. ఇదేంటి? ఫోన్. ఏంటిది? ఫోన్. ఎక్కడ పెడుతున్నా? జోబులో. జోబులో బాగా చూడండి. జోబులో పెడుతున్నావు. తీ తీ. హీరో హీరో అది అది ఓకే ఓకే. అమ్మా మాట్లాడనివ్వండి ప్లీజ్. ఓకే హీరో ఫోన్ వచ్చింది. ఫ్యాన్స్ ఉన్నారా? చాలు నాకు. అరే మళ్ళీ వచ్చిన. ఓకే నా సినిమా ఏందిరా? ఏంది? నా లవర్ ఏమిటో లేచిపోయి ఇక్కడికి వచ్చింది సార్. ఎవరు? నా లవరు.
నేనెవరా? ఆడ కూర్చున్నది. అరే ఇది ఆడియో ఫంక్షన్ రా. ఊరికి సార్ జోక్ చేసిన. సెల్ఫీ ప్లీజ్. ఒక్క నిమిషం. మీరు అందరూ వస్తారు కదా, అదే చెత్తబండి వేసుకొస్తారు ఆటోలో పొద్దు సార్. ఏ జోక్ సార్, నేను కూడా కమెడియనే. ఓకే ఓకే. సెల్ఫీ ఇట్లా 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 పెట్టండి, ఇట్లా పెట్టండి. ఇంకొకటి సార్. ఓకే అమ్మా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చో సార్, కూర్చో కూర్చో కూర్చో. ఫోటో. కూర్చో సార్, కూర్చో. హీరోరా? నవ్వుడు సార్, నవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. బాయ్ సార్. నా సినిమా రిలీజ్ ఏం చేస్తున్నావురా? వద్దు. థ్యాంక్ యూ. హీరో లేడు, ఏం లేడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. టైం లేదు, కొంచెం టైం తీసుకుంటే సారీ. నిజంగా చరణన్న గురించి చెప్పాలి. లాస్ట్ టైం బర్త్డేకి నేను ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది, చిరంజీవి గారి ఇంటి దగ్గరికి. నేను బయట ఉన్నా, చరణన్నకి తెలిసింది ఆ విషయం, నేను బయట ఉన్న విషయం. అప్పుడు లోపలికి పిలిపించారనమాట, సద్దాన్ని లోపలికి రమ్మని చెప్పి. అన్న పైకి వెళ్ళిపోయారు, ఫ్యాన్స్ వచ్చారు. ఫ్యాన్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత అన్న పైకి వెళ్ళిపోయిన తర్వాత మేము బయట ఉన్నాం, ఇంట్లోకి వెళ్ళిపోయాం. అన్న అలా స్టెప్స్ దిగి వస్తున్నారు. రాగానే సద్దాం ఏంటి నువ్వు ఇక్కడ అన్నారు. ఫీజులు ఎగిరిపోయినాయి. నేను అడిగా అన్నని, అన్న మేము తెలుసా అన్న మీకు అన్న మీ స్కిట్స్ చూసామని చెప్పారు. ఆయన అంత పెద్ద హీరో ఉండి మా స్కిట్స్ చూడడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చిన తర్వాత ఇలా చెయ్యేసుకొని అలా 2 రౌండ్లు తిరిగాడండి చరణన్న. ఇదే డిస్టెన్సు. ఆ కటౌట్ ఇంత దగ్గర నుండి చూసా చరణన్న. నేను 40 మినిట్స్ మాతో మాట్లాడడం జరిగింది. నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అది. నిజం. థ్యాంక్ యూ చరణన్న. మాలాంటి చిన్న ఆర్టిస్ట్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు. నిజంగా చిరంజీవి గారికి ఎంతైతే సంస్కారం ఉందో దానికి డబల్ ఉంది చరణన్నకి. చాలా రెస్పెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. టైం లేదు కాబట్టి థ్యాంక్ యూ సార్. అన్న థ్యాంక్ యూ అన్న. మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. విష్ చెప్పవా? విష్ హ్యాపీ బర్త్డే టు యూ చెప్పడం మర్చిపోయినా. లాస్ట్ టైం బర్త్డేకి ఇంటి దగ్గరికి వెళ్ళామా, చరణన్న చూసాం కదా, బర్త్డే విషయం చెప్పడం మర్చిపోయినాం. ఇప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది అప్పుడు. సరే ఇప్పుడు చెప్తా. చరణన్న హ్యాపీ బర్త్డే. నువ్వు ఇలాంటి బర్త్డేలన్నీ జరుపుకోవాలి. హ్యాపీ బర్త్డే చరణన్న. ఇలాంటి బర్త్డేలు మీరు అన్నీ చెప్పుకోవాలి. ఇంకా లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నా. బాయ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ గల్లీ బాయ్స్. మీరు ఇలానే ఇంకా మమ్మల్ని నవ్విస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేసిన దర్శకులు బాబీ గారికి హార్టీ వెల్కమ్ అండి ఫర్ ద బర్త్డే సెలబ్రేషన్స్ ఆఫ్ రామ్ చరణ్ గారు. సో ఇలా ఇవాళ మనం అందరం ఇక్కడ టుగెదర్గా కలిసి రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అంటే ఎంతోమంది ఫ్యాన్స్ అందరూ కూడా మీ ప్రేమ అభిమానం మెగా ఫ్యామిలీ మీద చూపించారు కాబట్టే ఇవాళ వి ఆల్ ఆర్ హియర్. అండ్ కొన్ని చిరు సత్కారాలు ఇప్పుడు జరగబోతున్నాయి అన్నమాట ఈ వేదిక మీద. ప్రముఖ సంఘ సేవకులు మెగా కుటుంబానికి ఎన్నో సేవలు చేస్తున్న శ్రీ శ్రీనుబాబు గారికి చిరు సత్కారం ఇప్పుడు జరగబోతుంది. వారి సన్మాన పత్రాన్ని శ్రీ టి నాగేంద్ర గారు ఇప్పుడు వినిపిస్తారు. సో శ్రీనుబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ ముందుగా టి నాగేంద్ర బాబు గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. తండ్రి బాబాయిల లెగసీని ఇంచు కూడా తగ్గించకుండా అంతకు మించి అని ముందుకు తీసుకెళ్తున్న మెగా వారసుడు రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర చిరంజీవి యూత్ తరపున, అఖిల భారత చిరంజీవి యూత్ తరపున, జనసేన పార్టీ తరపున చరణ్ బాబుకు హ్యాపీ బర్త్డే. చిరుత, మగధీర, రంగస్థలం, త్రిబులార్ ఇలా ఒక్కొక్క పాత్ర కాదు దర్శకులారా, 100 పాత్రలు ఒకేసారి తీసుకురమ్మను తన నటనా వైభవంతో ముందుకు తీసుకెళ్తున్న మన చరణ్ బాబుకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. దయచేసి యువకులందరికీ ఇప్పుడు ఒక ఆదర్శవంతమైన యువతకైన ఒక వ్యక్తి యొక్క ప్రశంసా పత్రం మీ ముందు ఉంచుతున్నాం. దయచేసి క్రమశిక్షణగా వినాలి. శ్రీ పుల్లేటి శ్రీనుబాబు గారికి
శ్రీనిబాబు గారి జీవితం అందరికీ ఆదర్శప్రాయం. నవ్యత, నాణ్యతే హ్యాపీ లివింగ్ లక్ష్యం. ఆవిష్కరణలు అభివృద్ధికి సంకేతాలు, ప్రగతి సూచికలు. నిన్నటి నుంచి నేటి వరకు మిన్నగా ఉండేందుకు దోహదపడేవే ఆవిష్కరణలు. ఏదో కొత్తగా చేయాలంటే తనతో కొంతమంది తాము ఎంచుకున్న రంగంలోనే ప్రయోగాలకు ఊతమిస్తుంటారు. నవ్యత, నాణ్యతని ప్రోత్సహిస్తుంటారు. అలాంటి వారిలో హైదరాబాదులో ప్రఖ్యాతిగాంచిన ఇంటీరియర్ డిజైనింగ్ హ్యాపీ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ పుల్లేటి శ్రీనివాసులు గారు. శ్రీనిబాబు అంటూ అందరితో ఆత్మీయంగా పిలిపించుకుంటూ వారు నమ్ముకున్న ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో ఉత్సాహాన్ని పరుగులెత్తిస్తున్నారు. కొత్త ప్రయోగాలు చేస్తూ ఎకనామికల్ ఇంటీరియర్ డిజైనింగ్ లబ్ధ ప్రతిష్ఠులయ్యారు. దేశ విదేశాల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు, పురస్కారాలు గెలుచుకొని అందరికీ గర్వకారణమయ్యారు. తక్కువ పెట్టుబడితో నవ్యత, నాణ్యతని తలబోసిన ఇంటీరియర్ డిజైన్ని తనదైన శైలిలో నిలబెట్టి ఎందరో ప్రశంసలు అందుకొని హ్యాపీ లివింగ్ ఇంటీరియర్ శ్రీ అసలైన అర్థాన్ని ఇచ్చారు. పాలకొల్లు బిడ్డగా మీరు ఎందరికో అత్యంత ప్రీతిపాత్రులుగా ప్రసిద్ధి చెందారు. తండ్రి శ్రీ సూర్యచంద్రరావు, తల్లి శ్రీమతి సుబ్బలక్ష్మి ఆశీర్వాద బలం మీకు ఎప్పుడూ ఉంటుంది. హైదరాబాద్ వచ్చిన కొత్తలో మీరు కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి పాలు, పేపర్లు వేసి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం కేవలం 4గురితో ప్రారంభమైన మీ సంస్థ ప్రస్తుతం 600 మంది సిబ్బందితో అప్రతిహస్తంగా విజయాల మైలురాయిని దాటుతోంది. అంతేగాక నానక్రామ్గూడ, గచ్చిబౌలి, మియాపూర్, కొంపల్లి, సుచిత్ర ప్రాంతాలకు కూడా విస్తరించి వేవేల ప్రశంసలు, అభినందనలు అందుకుంటున్నారు. మెగాస్టారే మీకు ఆదర్శం. చిన్నతనం నుంచి మెగాస్టార్ చిరంజీవి గారంటే మీకు అభిమానం. ఛాలెంజ్ సినిమాతో మీకెంతో ఇష్టం. అదే సమయంలో స్టాలిన్ చిత్రంలో మీలో సేవా గుణానికి ప్రేరణగా నిలిచిందనే చెప్పవచ్చు. ఒకరికి ముగ్గురు, ఆ ముగ్గురు మరో 9 మందికి కష్ట సమయాల్లో ఆపదలో ఆదుకోవడం నచ్చిన మీరు సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో ఇప్పటి వరకు 67 సార్లు రక్తాన్ని ఇచ్చారు. కోవిడ్ సమయంలో మీ సిబ్బంది, మీరు కలిసి వందలాది మంది రక్తదానం చేశారు. మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి ఆశయం రక్తం దొరకక ఎవరూ చనిపోకూడదు అనే విషయాన్ని తూచా చెప్పకుండా రక్తదాన ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు ప్రత్యేక అభివందనములు. గ్రామీణ యువతకు తోడుగా ఉండాలని, వారిని సుశిక్షితులుగా జీవితంలో తయారు చేసి జీవితం రాణించాలనే మీ కోరిక, మీ సేవా దృక్పథం, అంకిత భావం, నిబద్ధతతో కూడిన మీరు మీ రంగంలో మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ ఆ భగవంతుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ అఖిల భారత చిరంజీవి యువత మరియు రామ్ చరణ్ యువశక్తి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిబాబు గారు. వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు రామ్ చరణ్ గారి ఒక అభిమాని ఇక్కడికి రాబోతున్నారు. ఆయన రామ్ చరణ్ గారి బర్త్డే అని చెప్పి ప్రొద్దుటూరు టు హైదరాబాద్ అంటే 405 కిలోమీటర్లు సైకిల్ యాత్ర, అక్కడి నుంచి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వరకు వచ్చారు. ఆయనకి ఒక చిరు సత్కారం ఇప్పుడు జరగబోతుంది. వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ కటారి మధు గారిని. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి ప్లీజ్. అలానే ప్రముఖ చిత్ర కళాకారుడు డాక్టర్ హర్ష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హర్ష్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద డయస్ ప్లీజ్. మెగా ఫ్యామిలీకి వెబ్సైట్స్ లో విపరీతంగా సపోర్ట్ ఇస్తున్న తెలుగు బులెటిన్ శ్రీ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయనకు ఒక చిరు సత్కారం ఉండబోతుంది. శ్రీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. అలానే ఎంతో మంది పేద విద్యార్థులకి తన సొంత డబ్బుతో చదివిస్తున్న డ్రీమ్ ఫ్లై ఓవర్సీస్ అధినేత షేక్ షరీఫ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయనకు కూడా ఒక చిరు సత్కారం ఉండబోతుంది. మెగా పవర్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు స్కూల్లోని పేద విద్యార్థులకు ఉచితంగా సైకిల్స్ పంపిణీ చేస్తూ ఉంటారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మెగా బ్లడ్ బ్రదర్ హైదరాబాద్ నుంచి జీవి దుర్గారావు గారు అండ్ వారి టీం ఆధ్వర్యంలో వరుసగా 4వ సంవత్సరం ఉచితంగా సైకిల్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సో ఆయనకి సంబంధించిన ఏవి ఒకటి ముందుగా మనం చూసేద్దాం. కెన్ వి
హ్యావ్ ది ఏవి ఆఫ్ దుర్గారావు గారు ప్లీజ్. అందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి వీరందరికీ కూడా చిరు సత్కారం మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారి చేతుల మీదుగా జరగబోతుంది. బట్ వరుణ్ తేజ్ గారు, మీరు స్టేజ్ మీదకి వచ్చే కన్నా ముందు ఏప్రిల్ 8న రిలీజ్కి సిద్ధంగా ఉన్న ఘనీ ట్రైలర్ ఒకసారి చూద్దామా? ఆ హైలో ఆయనను పిలిస్తే ఇంకా బాగుంటుంది కదా. కెన్ వి హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ ఘనీ ప్లీజ్? సంగతి 8th ఏప్రిల్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సో వరుణ్ తేజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యలో మరి ఘనీకి సంబంధించిన ఇంకా బోల్డ్ అని సర్ప్రైజింగ్ ఈవెంట్స్ కూడా ఉంటున్నాయి బ్యాక్ టు బ్యాక్. వాటి కోసం మీరు శ్రేయస్ మీడియా సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటినీ కూడా ఫాలో అవ్వాల్సిందే. అఖిల భారత చిరంజీవి యువత ఫౌండర్ ప్రెసిడెంట్ ఆర్ స్వామి నాయుడు గారి తరఫున గజమాల అక్కడ మెగా ప్రిన్స్ కి వేశారు. అండ్ అందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నామండి. టు స్టార్ట్ విత్ శ్రీనుబాబు గారు. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరికి చిరు సత్కారం ఉండబోతుంది. శ్రీనుబాబు గారు, మీరు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చాలా చాలా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు సైకిల్ యాత్రతో శ్రీ కటారి మధు గారు ఇక్కడ దాకా వచ్చారు. సో ముందుకు రావాల్సిందిగా కోరుతున్నామండి. 405 కిలోమీటర్లు అలా ప్రయాణిస్తూ రామ్ చరణ్ గారి బర్త్డే కోసం ఇక్కడి వరకు వచ్చారు ఆయన ప్రొద్దుటూరు నుంచి. ఇప్పుడు డాక్టర్ హర్ష గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. చిత్ర కళాకారులు రామ్ చరణ్ గారు నటించినటువంటి 15 సినిమాల పెయింటింగ్ ని ఆయన చేసి తీసుకురావడం జరిగింది. అది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారి చిత్ర ప్రస్థానం. ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి అన్ని సినిమాలు కూడా చిత్ర కళాకారుడైనటువంటి డాక్టర్ హర్ష్ గారు ఆయన చేత్తో స్వయంగా చేసినటువంటి ఆర్ట్ మనం చూ ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారు మాస్ లుక్లో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకొని ఈ బొమ్మ గీయడం జరిగింది. అది ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మెగా ఫ్యామిలీకి వెబ్సైట్స్లో విపరీతంగా సపోర్ట్ చేసినటువంటి తెలుగు బులెటిన్ శ్రీ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. శ్రీ గారు. అలానే ఎంతో మంది పేద విద్యార్థులకు తన సొంత డబ్బుతో చదివిస్తున్న డ్రీమ్ ఫ్లై ఓవర్సీస్ అధినేత షేక్ షరీఫ్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం ఫర్ చిరు సత్కారం.
దాసరి భువనేశ్వరి గారి ఫాదర్ దాసరి వెంకటేశ్వరరావు గారి కార్యక్రమానికి వచ్చారు. సో ఆయన ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి సైకిల్ అందుకోవడానికి. అండ్ ఉండ్రు శ్రీవల్లి గారు వాళ్ళ బ్రదర్ బి మధుసూదన్ గారు వచ్చారు. రిక్వెస్టింగ్ హిమ్ టు కమ్ ఫార్వర్డ్. మేడిద హిమగాను లక్ష్మి గారి బ్రదర్ ఎం విష్ణు గారు వేమవరం ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు. ఆయన్ని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు రిసీవ్ ద సైకిల్. అండ్ ఇప్పుడు మీరంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూమెంట్ రానే వచ్చేసింది. రిక్వెస్టింగ్ ఆర్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండి. హాయ్ అందరికి నమస్కారం. పైన అందరికీ హాయ్ హాయ్. ముందుగా ఇక్కడ విచ్చేసిన మా అన్నయ్య రామ్ చరణ్ అభిమానులందరికీ, చిరంజీవి గారి అభిమానులకి, కళ్యాణ్ బాబాయ్ అభిమానులందరికీ, ఇంకా మా అన్నయ్య పుట్టినరోజు సెలబ్రేట్ చేయడానికి వచ్చిన బాబీ గారికి, జానీ మాస్టర్, రమేష్ గారికి, అందరికీ నమస్కారం. అసలు ఫస్ట్ మామూలుగా చరణ్ బర్త్డే అంటే మనందరికి ఒక చిన్న ఫెస్టివల్ లాంటిది. అది March 27th, కానీ ఈసారి ఒక 2 రోజులు ముందే వచ్చింది RRR రూపంలో. ఫస్ట్గా మా అన్నకి, మీ అభిమాన హీరోకి చరణ్ అన్నకి RRR లాంటి ఒక గొప్ప సినిమా, ఒక గొప్ప క్యారెక్టర్ ఇచ్చిన రాజమౌళి గారికి మీ అందరి తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చరణ్తో నటించిన తారక్ గారికి కూడా అందరికీ థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ సరే మాడతాం. చరణ్ అన్న గురించి చెప్పాలంటే నేను చాలా చిన్నవాడిని. చిన్నప్పటి నుంచి నన్ను బాగా ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవాడు, ఎప్పుడు ఆట పెట్టిస్తూ ఉంచేవాడు. చరణ్ అంటే చాలా భయం నాకు చిన్నప్పుడు. అప్పుడు ఎప్పుడు చిరంజీవి గారి సైడ్కి వెళ్ళిపోయి నన్ను కొడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు అని చెప్పి ఆయన సైడ్కి వెళ్ళిపోయేవాడిని. కానీ అది చిన్నప్పుడు, చరణ్ అన్న యంగ్ ఉన్నప్పుడు ఆ ఏజ్లో. చరణ్ అన్న చిరుత సినిమాతో మీ అందరి ముందుకు వచ్చిన తర్వాత నుంచి ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఆ మనిషిలో నేను చూశాను. నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది చిరంజీవి గారిలోని మెచ్యూరిటీ, కళ్యాణ్ బాబులో అయిన ముక్కుసూటితనం, హానెస్టీ రెండు కలగా వస్తున్నాయి. అది ఆ వ్యక్తిత్వాలు మా చరణ్ అన్నకు వచ్చినాయి. అండ్ చాలా చోట్ల మంచి యాక్టర్స్ ఉంటారు, మంచి మనిషి. చరణ్ అన్న లాంటి గ్రేట్ క్యారెక్టర్ నేను ఎక్కడ మా అన్నని చెప్పట్లేదు, నేను బయట చాలా అరుదుగా ఉంటారు అలాంటి మనుషులు. అండ్ అలాంటి అన్నకి నేను తమ్ముడు అవడం నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాను ప్రతిసారి. అండ్ మీ అందరికీ ముఖ్యంగా చిరంజీవి గారి పుట్టినరోజైనా, బాబాయ్ పుట్టినరోజైనా, చరణ్ అయినా, ఎవరిది వచ్చిన ఫ్యామిలీలో ఇలా ముందుకొచ్చి మీ టైంని కేటాయించి ఇంత పెద్దగా ఇంత ఘనంగా ఫంక్షన్స్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఇది నా తరపున కాదు, చరణ్ తరపున మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ. అండ్ మీరందరూ మా అన్నయ్య మీద ఈ ప్రేమని ఎప్పుడు ఇలా చూపిస్తుండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం, చరణ్ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ప్రతి బర్త్డేకి జనరల్గా మేము గిఫ్ట్ ఇవ్వాలి, ఈసారి నువ్వు నాకు గిఫ్ట్, మీరు మాకు గిఫ్ట్ ఇచ్చారు. అది అల్లూరి సీతారామరాజు రోల్ క్యారెక్టర్లో. థియేటర్లో ఆ కాస్ట్యూమ్ వేసుకుని చరణ్ విజువల్ పడగానే అది మా అన్న ఎవరు అన్నీ మర్చిపోయాను నేను. అల్లూరి సీతారామరాజు మాత్రమే కనపడ్డారు నాకు. ఒక తమ్ముడిగా చాలా గర్విస్తున్నాను. ఆ చరణ్ యాక్టర్గా అంత అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు ప్రతి సినిమాకి. రేపొద్దున మన 2 స్టేట్లే కాదు, కర్ణాటక అని అవన్నీ, కేరళ అని అవన్నీ, తమిళనాడు, నార్త్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా రేపొద్దున చరణ్ ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మీ అందరితో పాటు. అండ్ నెక్స్ట్ టైం ఇంకొకటి, చరణ్ అన్నని ఎవరైనా నోరెత్తి ఒక మాట మాట్లాడాలంటే మీ అందరితో పాటు నేను అక్కడే ఉంటాను.
ముందు మనతో మాట్లాడమని చెప్పండి, తర్వాత ఆయనతో మాట్లాడచ్చు. లవ్ యూ ఆల్, సీ యూ. వరుణ్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. రామ్ చరణ్ గారు మీ బ్రదర్ అని చెప్పి మీరు ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో, మీరు చేస్తున్నటువంటి ఆ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్తో మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అంతే గర్వంగా ఫీల్ అవుతున్నారు. అలాంటి మూవీస్ బ్యాక్ టు బ్యాక్ తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఘనీ. అండ్ భీమ్లా నాయక్తో పండగ స్టార్ట్ అయ్యింది, RRRతో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆయన బర్త్డే సెలబ్రేషన్స్, ఇంకొన్ని రోజుల్లో ఘనీ రిలీజ్ కూడా ఉంది కాబట్టి ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్
RRR వరకు చూస్తే ఎంతో గర్వంగా ఉంటుంది. చిరంజీవి గారి కొడుకు అంటే రామ్ చరణ్ సాధించింది చూస్తే చిరంజీవి గారు కొడుకుగా తను ఇంకా ఎంత సాధించిపోతున్నాడో మనకు తెలుస్తుంది. అండ్ సంస్కారం, చరణ్ బాబు సంస్కారం వెలకట్టలేంది. చాలా ఒక ఇన్సిడెంట్ నాకు మాత్రమే తెలిసింది, నేను మీ అందరితో పంచుకుంటున్నా ఈ రోజున తన బర్త్డే సందర్భంగా. బాబీ నీకు కూడా తెలియదేమో ఇది. ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారిని బాస్ ఈజ్ బ్యాక్ అని తీసుకురావాలనే సంకల్పం తంది. ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసి ఎంత పెద్ద హిట్ చేశాడో రామ్ చరణ్ మనందరికీ తెలుసు. దాన్ని వినాయక్ గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పి వివి వినాయక్ గారికి ఆ సినిమా హిట్ అయిన తర్వాత కరెక్ట్గా ఒక 10 నెలల తర్వాత అనుకుంటా, ఒకరోజు రమేష్ అన్న నువ్వు ఎక్కడనో ఒకసారి తొందరగా ఇంటికి రా, వినాయక్ గారు వస్తున్నారా అన్నారు. భోజనానికి అన్నారు. ఇంటికి వెళ్తే వినాయక్ గారిని నా సమక్షంలో తెలుగులో, తనకు తెలుగు పూర్తిగా రాయటం రాదు, తెలుగులో ఒక లెటర్ రాసి ఒక గ్రీటింగ్ డాడీని ఇలా ప్రజెంట్ చేసి ఇంత పెద్ద సూపర్ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ దండేసి ఆయనకి శాల వేసి ఆయన కాళ్ళకు నమస్కరించాడు. అది చరణ్ బాబు. దట్ ఈజ్ అది ఎవరో నేర్పించేది కాదు, అది డబ్బుతోనో లేకపోతే స్టార్టంతోనో వచ్చేది కాదు, తన మనసు అలాంటిది. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చరణ్ సంస్కారం గురించి, చరణ్ మనస్తత్వం గురించి. సో ఐ విష్ యూ వెరీ బిగ్ సక్సెస్ ఇన్ హెల్త్ ఇన్ లైఫ్ చరణ్ బాబు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. అండ్ ఇప్పుడు బాబీ గారు మాట్లాడతారు. బాబీ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా హ్యాపీ బర్త్డే చరణ్ గారు. మెగాస్టార్ గారిని మనం అభిమానులుగా ఎంతో అభిమానిస్తూ టికెట్ల రూపంలో కావచ్చు, పూల రూపంలో, దండల రూపంలో, బ్యానర్స్ రూపంలో మనం ఇచ్చే ప్రేమనికి ఆయన ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ రామ్ చరణ్, కొనిదెల రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఆయన ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. అంటే వరల్డ్లోనే నేను మొన్న ఈ మధ్య ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతుంటే ప్రపంచంలోనే ఏ మెగాస్టార్కి ఒక కొడుకు మెగాస్టార్ లేడు. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఫాదర్ స్టార్డమ్లో ఉన్నప్పుడే కొడుకు స్టార్ సేమ్ అదే ఆల్మోస్ట్ తండ్రికి ఈక్వల్గా ఉంటూ పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా వచ్చి సో ఇద్దరు కలిసి సినిమా చేయటం, అది ఆచార్యలో నేను ఒకరోజు విట్నెస్ కూడా చేశాను సాంగ్, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో చిరంజీవి గారికి అభిమానులు అందరి తరపు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఒక సీతారామరాజు క్యారెక్టర్ చూసినా, రంగస్థలంలో క్యారెక్టర్ చూసినా, మగధీర చూసినా, నెక్స్ట్ జనరేషన్కి కూడా ఒక యంగ్ మెగాస్టార్ని, మెగా పవర్ స్టార్ని మాకు ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. కళ్యాణ్ గారి గురించి ఒకటి చెప్తాను నేను. సర్దార్ గబ్బర్ సింగ్ ఒకటే, అది లాస్ట్. సర్దార్ గబ్బర్ సింగ్ ఒక 1.5 year జర్నీ జరుగుతున్నప్పుడు గుజరాత్ అటంతా వెళ్ళిపోయి 20-25 days ఉన్నప్పుడు ఎక్కడైనా ఆయనకు హోమ్ సిక్ అనిపించినప్పుడు ఫస్ట్ ఫోన్ చేసి పిలిపించుకుంటే వ్యక్తి రామ్ చరణ్. సో రామ్ చరణ్ గారు రాగానే కళ్యాణ్ గారు హ్యాపీగా చాలా సరదాగా ఉండేవాళ్ళు. సో ఆ 10 days చాలా ప్లెజెంట్ఫుల్గా ఉండేది. మళ్ళీ ఆయన వెళ్ళిపోగానే చిన్న హోమ్ సిక్ వచ్చేది. అంత ఇష్టం చరణ్ బాబు అంటే కళ్యాణ్ గారికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చిన అందరికీ. లవ్ యూ ఆల్. హలో, హ్యాపీ బర్త్డే చరణ్ అన్న. సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా అరేంజ్ చేసిన ఆల్వేస్ చరణ్ గారికి, ఎవరైతే గ్రూప్ ఇక్కడ అంతా చేశారో వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్స్ అండి. అందరికీ ఇలా చేయరు, సో ఇలా చేయడం నిజంగా మీ అందరు గ్రేట్ అండి. చాలా చరణ్ సార్ తరఫున అందరికీ ఇప్పుడు ఇది అంతా అరేంజ్ చేసిన అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ నేను మీకు ఇచ్చే గిఫ్ట్ ఇది. సో చరణ్ సార్ నాకు నా లైఫ్లోనే ఎంత ఇంపార్టెంట్ మీ అందరికి తెలుసు, మళ్ళీ దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. సో నా తరపు నుంచి ఆయన నాకు ఇచ్చినందుకు మీకు నేను శంకర్ గారి మూవీలో ఆల్రెడీ అది ఇచ్చేసాను, జరుగుతుంది. మీరు ఆ సాంగ్లో ఎంత ఊహించుకుంటారో ఊహించుకుంటే దానికి డబుల్ ట్రిపుల్ ఉంటుంది కానీ తగ్గదు దానికి. నేను లాస్ట్ టైం చెప్పా 2 పాటలు వస్తున్నాయి, 2 వస్తున్నాయని. ఒకటి వచ్చేసింది అరబికుత్తు, ఇది దాని. సో మీరు డిసప్పాయింట్ అవ్వరు, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ దట్ సాంగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చరణ్, అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్. జానీ మాస్టర్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో హ్యాపీ మొబైల్స్ నుంచి కొన్ని గిఫ్ట్స్ ఇప్పుడు ప్రెజెంట్ చేయాలి అలాంగ్ విత్ హ్యాపీ మొబైల్స్ మర్కేష్ గారు. సో ముందుగా మోహన్ రావు గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. రామ్ చరణ్ గారి మీద ఒక కాంటెస్ట్ నిర్వహించాము ఇవాళ. సో అందులో విన్ అయినటువంటి విన్నర్స్ వీళ్ళంతాను.
నెక్స్ట్ నాగరాజ్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి టు రిసీవ్ హిస్ గిఫ్ట్. హ్యాపీ మొబైల్స్ మర్కేష్ గారు అండ్ అలానే జానీ మాస్టర్ అందిస్తున్నారు. నెక్స్ట్ అనిల్ని వెళ్ళి మీ గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అనిల్ని వెళ్ళివాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఆ తర్వాత కార్తీషా గారిని కూడా మీ గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ జానీ మాస్టర్. అండ్ ఇప్పుడు అభి మాట్లాడతారు. అభి వి రిక్వెస్ట్ యూ టు కమ్ ఫార్వర్డ్. నేను ఎక్కువ టైం తీసుకోను. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు అండ్ గాడ్ బ్లెస్ యూ విత్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్ హిట్స్. ఓకే, నెక్స్ట్ మా సద్దామేడి. అభి అయిపోయింది, సద్దాం ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. అండ్ మిగతా జబర్దస్త్ అండ్ అదిరింది ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అందరినీ కోఆర్డినేట్ చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు గాను స్వామినాయుడు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా తరఫున కూడా అంటే ఒక విషయం చెప్తానండి, చిరంజీవి గారు ఆయన చేస్తున్న మంచి పని రక్తదానం, ఆయన నేత్రదానం, అలాంటి మంచి పని చేస్తున్నందుకు మీరందరూ సపోర్ట్ చేసి మీరందరూ ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకే ఈరోజు ఇంకా ఇన్ని సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ఇంకా కంటిన్యూ చేస్తూ మీరు చేసిన దానికి ఆయన మిమ్మల్ని రికగ్నైజ్ చేసి మీకు మెమెంటోస్ ఇస్తున్నారు. నేను కూడా చిరంజీవి గారి పెద్ద ఫ్యాన్ కాబట్టి నేను నేత్రదానం, అవయవ దానం కూడా చేశాను. సో థ్యాంక్ యూ. అండ్ మీరందరూ ఇలాగే కంటిన్యూ చేస్తూ సపోర్ట్ చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి, మెగా ఫ్యామిలీకి అందరికీ ఎప్పుడూ సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామినాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఈవెంట్స్కి మమ్మల్ని కూడా పిలిచి ఇలా కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు. నిజంగా ఇంతమందిని ఇంత గ్యాదర్ చేయాలంటే ఎంత ప్రెజర్ ఉంటుంది. సో ఆయన థ్యాంక్ యూ సో మచ్ సార్. దొరబాబు గారు. దొరబాబు అంటే వైజాగ్ గుర్తొస్తుంది కదా మీకు అందరికీ? అసలైన కామెడీ గుర్తొస్తుంది అన్న, వైజాగ్ కాదు. ఇక్కడికి వచ్చిన పెద్దలకి అలాగే మమ్మల్ని ఇన్వైట్ చేసిన స్వామినాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొకసారి మేము ముగ్గురు ఒకేసారి మీకు టైం అవుతుందని తెలుసు. నేను చెప్పేది ఏంటంటే స్వామినాయుడు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి ప్రోగ్రామ్ మమ్మల్ని పిలిపించినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మెగాస్టార్ అభిమానులు గారు చాలా చాలా సంతోషపడుతున్నాం. మెగాస్టార్ గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా థ్యాంక్ యూ. అండ్ మా రామ్ చరణ్ అన్నకి విష్ యూ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ అన్న. మీరు ఎప్పుడు ఇలాంటి సినిమాలు తీస్తూ ఉండాలి, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు మెగా పవర్ స్టార్. ఒకటే చెప్పదలుచుకున్నా, అమితాబ్ వారసుడు అమితాబ్ కాలేకపోయాడు, సచిన్ వారసుడు సచిన్ కాలేకపోయాడు, కానీ మెగాస్టార్ వారసుడు మెగాస్టార్ అయ్యాడు. థ్యాంక్ యూ. ఓకేనండి, ఒక్కసారి మనకు త్రిబుల్ కాబట్టి త్రిబుల్ రీసౌండ్ కావాలి. స్టార్ స్టార్ మెగా స్టార్, స్టార్ స్టార్, స్టార్ స్టార్ పవర్ స్టార్, స్టార్ స్టార్, స్టార్ స్టార్ మెగా పవర్ స్టార్. నిజంగా మెగా పవర్ స్టార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఏమంటే ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి వచ్చిన ఇంత ఆనందం ఉండదు. ఎందుకంటే మెగాభిమానం ముందు, అవునా కాదా? 100% మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. విచ్చేసిన అభిమానుల తరపు నుంచి, చూస్తున్న అభిమానుల తరపు నుంచి, ఇక్కడికి విచ్చేసిన అందరి తరపు నుంచి 100% అంతే. థ్యాంక్ యూ. హాయ్, ముందుగా విష్ హ్యాపీ బర్త్డే టు యూ రామ్ చరణ్ గారు. జనవరిలో సంక్రాంతి అయిపోయిందని ఎవరో బాధపడద్దు. మొన్న 25 నుంచి RRRతో విజయం సాధించి ఈరోజు మరో పండగ, వరుసగా ఆచార్య, ఇవన్నీ వరుస పండగలో మరి జనవరి వచ్చి సంక్రాంతి వరకు సంక్రాంతి పండుగ జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ స్వామినాయుడు గారు. రామ్ చరణ్ గారు ఒక హీరో, ఒక మెగాస్టార్ ఎలా అయితే మంచి పేరుతో ఒక గొప్ప హీరోగా అయ్యారు, గొప్ప హీరోగా అయ్యారు. హీరో కొడుకులు అందరూ గొప్ప హీరోలు కాలేదు, కానీ మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ మాత్రం గొప్ప హీరో అయ్యాడు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్ చరణ్ గారు. ఆల్ రైట్, ఇప్పుడు స్వామినాయుడు గారికి అఖిల భారత చిరంజీవి యువత
తరపున అంటే మహేష్ గారి తరపున మీకు ఒక చిరు సత్కారం అండి. ప్లీజ్ స్వామినాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంత చక్కటి ఈవెంట్ ఇవాళ మీ ఆధ్వర్యంలో జరిగింది. సో స్వామినాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్. అండ్ వన్స్ అగైన్ ఇవాల్టి కార్యక్రమానికి విచ్చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులందరికీ, ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించిన ప్రేక్షకులందరికీ, మా స్పాన్సర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ గైస్. గుడ్ నైట్.